జై శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. జాతక చక్రంలో చంద్రమ మనసో జాత, చంద్రమా మనసో జాత అని అంటారు. అంటే మనసుకి, మాతృత్వానికి, ఆలోచనలకు కారకుడైనటువంటి వాడు చంద్రుడు. సూర్యుడు ఆత్మ అయితే చంద్రుడు మనస్సు. మన ప్రవర్తన, ఆరోగ్యం మరియు మానసిక స్థితిగతులు అన్నీ చంద్రునిపైనే ఆధారపడి ఉంటాయి. అసలు మీ జన్మకుండలిలో చంద్రుడు ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారో, మీ జీవితంపై ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఈరోజు మనం శాస్త్రీయంగా పద్ధతిలో మనం తెలుసుకుందాం. పూర్తి విశ్లేషణ మనం తెలుసుకుందాం. ఇక చంద్రుని ప్రాముఖ్యత ఫలితాల్లోకి వెళ్ళేటప్పుడు చిన్న విషయం, చంద్రుడు శుక్లపక్షంలో ఉంటే శుభుడుగా, కృష్ణపక్షంలో ఉంటే పాపగ్రహంగా మనం పరిగణంలోకి తీసుకుంటాం. అలాగే రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు అధిపతి. ఇప్పుడు 12 స్థానాల ఫలితాలను మనం తెలుసుకుందాం. 12 స్థానాలలో ఫస్ట్గా మొదటిది 1వ ఇల్లు లగ్నం అని అంటాం. చంద్రుడు లగ్నంలో ఉంటే జాతకుడు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. నూతన వస్త్రము, ఆభరణ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. కుటుంబ సౌఖ్యము లభిస్తూ ఉంటుంది. అయితే వీరు కొంచెం చంచల స్వభావంగా ఉండేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇక రెండవ ఇల్లులో చంద్రుడు ఉన్నట్టయితే, 2వ స్థానంలో చంద్రుడు ఉంటే ఇది ధనస్థానము. ఇక్కడ చంద్రుడు ఉంటే మాట తీరు బాగుంటుంది. అయితే చంద్రుడు బలహీనంగా ఉంటే ఆరోగ్య సమస్యలు, ధన నష్టాలు రావచ్చు. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఉండేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇక మూడవ ఇంట్లో చంద్రుడు ఉన్నట్టయితే ఇది చాలా శుభప్రదం. సోదర సోదరీమణుల మద్దతు లభిస్తూ ఉంటుంది. ధైర్యం పెరుగుతుంది. చేపట్టిన ప్రతి కార్యంలో కూడా విజయం సాధిస్తూ ఉంటారు. తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇక 4వ స్థానంలో చంద్రుడు ఉన్నట్టయితే ఇది చంద్రుడికి సొంత ఇల్లు, మాతృస్థానము అని అంటాం. తల్లి ద్వారా ఆస్తి లేదా లాభం కలుగుతుంది. అయితే కొన్నిసార్లు మతిమరుపు, అనవసర ఆందోళనలు కలగవచ్చు. వాహన యోగం బాగుంటుంది. ఇక 5వ ఇంట్లో చంద్రుడు ఉన్నట్టయితే సంతాన సౌఖ్యం బాగుంటుంది. వీరు కళాకారులుగా లేదా సృజనాత్మకంగా కలిగిన వారుగా ఉంటారు. అయితే చంద్రుడు పాపగ్రహాలతో ఉంటే మానసిక ఆందోళనలు, భయం వేధిస్తూ ఉంటుంది. ఇక 6వ ఇంట్లో ఇది శత్రు రోగస్థానము. 6వ ఇంట్లో చంద్రుడు ఉన్నట్టయితే శత్రువు రోగస్థానము అని అంటాం. ఇక్కడ చంద్రుడు ఉండడం వల్ల కీర్తి లభిస్తుంది. కానీ అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా జలుబు, వాత సంబంధిత ఇబ్బంది పెట్టవచ్చు. శత్రువులపై విజయం సాధిస్తూ ఉంటారు. ఇక 7వ ఇంట్లో చంద్రుడు ఉన్నట్టయితే వివాహ జీవితం చాలా బాగుంటుంది. అందమైన గుణవంతురాలైన భార్య, భర్త లభిస్తారు. భార్యకు భర్త లభిస్తాడు, భర్తకు భార్య లభిస్తారు. వ్యాపారంలో భాగస్వాముల ద్వారా మేలు జరుగుతుంది. సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. ఇక 8వ ఇంట్లో చంద్రుడు ఉన్నట్టయితే ఇక్కడ చంద్రుడు ఉండడం అంత శుభప్రదం కాదు. జలగండాలు లేదా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. నిద్రలేని సమస్యలు బాగుంటాయి. తల్లి ఆరోగ్య విషయాలపై జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక 9వ ఇంట్లో ఇది చంద్రుడు ఉన్నట్టయితే ఇది భాగస్వామ్యము. వీరు చాలా ధార్మిక చింతన కలిగి ఉంటారు. విదేశీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. పుత్ర సౌఖ్యము కలుగుతుంది. ఇక 10వ ఇంట్లో చంద్రుడు ఉన్నట్టయితే ఇది రాజ్యస్థానము అని అంటాం.
తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తూ ఉంటారు. ప్రభుత్వ పరంగా గౌరవం లభిస్తూ ఉంటుంది. పదవులు లభిస్తాయి. వీరు సమాజంలో ఒక వెలుగుతూ ఉంటారు. ఇక 11వ ఇంట్లో చంద్రుడు ఉన్నట్టయితే ఇది లాభస్థానము అని అంటాం. ఆశించిన దానికంటే ఎక్కువ ధనం లాభం ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. సంతానం ద్వారా సంతోషం కలుగుతూ ఉంటుంది. ఇక 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నట్టయితే ఇది వ్యాయస్థానము అని అంటాం. ఇక్కడ చంద్రుడు ఉంటే అధిక ఖర్చులు ఉంటాయి. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కంటికి సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ చంద్రగ్రహ పరిహారాలకు వస్తే, ఒకవేళ మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే నీచ స్థితిలో లేదా 6వ స్థానము, 8వ స్థానము, 12వ స్థానంలో ఉంటే ఈ చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. సోమవారం రోజు శివునికి అభిషేకము చేయడము చాలా శ్రేయస్కరము. తల్లిని గౌరవించడము, ఆమె ఆశీస్సులు తీసుకోవడము, పౌర్ణిమ రోజు చంద్రుణ్ణి దర్శించుకొని ఓం సోమాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడము, వెండి గ్లాసులో నీరు తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక చూశారుగా చంద్రుని స్థితి మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో. అయితే ఇవి సాధారణ ఫలితాలు మాత్రమే. మీ పూర్తి జాతక చక్రము ఇతర గ్రహాల దృష్టిని బట్టి ఫలితాలలో మార్పులు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మరిన్ని జ్యోతిష్య విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.